బాయ్ చెప్తున్నారు. మాస్టారు హాయ్ చెప్పు అందరికి. ఎండ మండిపోతుంది. ఏయ్ గుమ్ము. నమస్తే దోస్తులు, హాయ్ హలో, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఏం టేస్ట్ మచ్చా. హాయ్. ఈరోజు మన ఒక యూట్యూబర్ వాళ్ళు కూడా మంచి వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు భార్య భర్తలు చేస్తూ ఉంటారు. మంచి వీడియోస్ తెస్తుంటారు, బాగుంటాయి. వాళ్ళు కూడా డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా, అంటే మనం వాళ్ళ వీడియోస్ కొంచెం ఫాలో అవుతూ ఉంటాం, మనం వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటాము. సో వాళ్ళు అమ్మాయి రీసెంట్గా డెలివరీ అయింది. వాళ్ళు ఇక్కడ నర్సరావుపేట ఒక హాస్పిటల్కి పాపను చూపించడానికి వస్తున్నారనమాట. మనం అనుకోకుండా ఈరోజు వాళ్ళని కలవాలని అనుకున్నాం. అంటే మనమైతే కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. అనుకోకుండా వాళ్ళే నర్సరావుపేట వస్తున్నారు. సో ఈరోజు మనం వాళ్ళని వెళ్ళి కలుద్దాము. మ్యాక్సిమం ట్రై చేస్తాం కలవటానికి. అంటే మనం వెళ్ళే టైంకి వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు, కానీ ఎర్లీగా బయలుదేరుతున్నాము. త్వరగా వెళ్ళిపోయి వాళ్ళని కలవాలి అని ఫిక్స్ అయ్యాము. చూద్దాం, ఒకవేళ కలిస్తే ఓకే, వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి మనం కొద్దిగా బాగుంటుంది కదా కలిస్తే, అందుకని కలుద్దామని వెళ్తున్నాము. సో బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో మొత్తం మనం స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ముందుకెళ్దాం. మనమైతే వచ్చాము, బట్ వాళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడ ఎంక్వైరీ అది మన ఓపీ దగ్గరికి కూడా వెళ్ళి నేను మాట్లాడాను, అడిగాను. కానీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ అంటే చెప్పారు, ఆ పేరు మీద అయితే ఎవరు రాలేదన్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం, టైం పట్టుద్ది అనుకుంటా. ఐ థింక్ అంటే మేడం ఓపీ మధ్యాహ్నం 2 o'clock వరకు ఉంటుంది అన్నారు. సో ఒకవేళ అంటే వాళ్ళు ఎక్కువ దూరం నుంచి రావాలి కదా, మరి అందుకని కొంచెం లేట్ అవ్వచ్చు. సో పర్వాలేదు, మనం వాళ్ళ కోసం వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి ఒకవేళ కుదిరితే మనం ఈరోజు ఖచ్చితంగా వాళ్ళని కలిసే వెళ్దాము. ఓకేనా? చాలా టైం అయింది. మనం మార్నింగ్ 10 o'clock అప్పుడు వచ్చాము, బట్ ఇంకా నో రెస్పాన్స్. 12 అవుతుంది, వెయిట్ చేస్తున్నాము. కనుక్కొని చూసాము, బట్ ఇంకా రాలేదన్నారు. చూద్దాం, పర్లేదు, ఇంకొంచెం వెయిట్ చేద్దాం. ఇంకా మనకి ఇంకా 2 hours మిగిలింది. ఈ 2 hours దాకా కూడా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి దాన్ని బట్టి ఒకవేళ వస్తే ఖచ్చితంగా మనం కలవాలనే ఉన్నాము. చూద్దాం. బట్ అంటే 2 hours వెయిట్ చేసాం, ఇంకో 2 hours వెయిట్ చేస్తే పోయేదే ఉంది డూడ్. ఓకేనా? ఓకే, ఫైనల్గా అయితే వాళ్ళు వచ్చారు, మనం కలిసాం వాళ్ళని. సో కొంచెం బాగా లేటుగా వచ్చారు, అయినా పర్లేదు. ఇక్కడ ఓపీ రాపిచ్చేసి కొంచెం మనకు తెలిసిన హాస్పిటల్, నేను ఇంతకుముందు వేరే హాస్పిటల్లో మేనేజర్గా వర్క్ చేశాను కాబట్టి చెప్పి వాళ్ళని త్వరగా కొంచెం లోపలికి పంపించండి అని చెప్పగానే వచ్చి అలా ఓపీ రాయిచ్చారు. వెంటనే వాళ్ళని లోపలికి పంపించేశాను. సో మన మాస్టర్ కెజే ఎవరైతే ఉన్నారో మన మాస్టర్, తను తీసుకుపోయి లోపల చేయిస్తామని చూపిస్తుంది మేడానికి. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి మీకు వాళ్ళని చూపిస్తాను. మనం వాళ్ళతో మాట్లాడిన కూడా నేను చూపిస్తాను మీకు. ఓకేనా? మొత్తానికైతే మనం వాళ్ళని కలిసాం. వెంటనే చూపించేసాం కదా, మళ్ళీ లేట్ చేయటం ఎందుకని మన ఇంటికి తీసుకెళ్తున్నాం వాళ్ళని. ఒకసారి మన ఇంటికి తీసుకెళ్ళి అంటే ఇంట్లో వాళ్ళని కూడా పరిచయం చేద్దామని తీసుకెళ్తున్నాను. చూపిస్తాను వాళ్ళు వెళ్తున్నారు. అదిగోండి వెళ్తున్నారు ముగ్గురు, మనకు పక్కనే అన్నమాట. ఈ పక్కనే హాస్పిటల్ అయితే ఈ పక్కనే మంది, పక్కనే జస్ట్ పెద్ద డిస్టెన్స్ ఏ ఉండదు. ముగ్గురు కలిసి వెళ్తున్నారు నడుచుకుంటా. సో మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. మొత్తానికైతే మన ఇంటికి వచ్చారు వాళ్ళు, విజిట్ చేశారు. చెల్లి వచ్చేసా అనమాట. అయితే దగ్గర ఉండి ఇంకా మామూలుగా చూపించాడండి. నాకైతే ఇంకా పాప అయితే లేట్ అయితే అనుకున్నాము. ఇంకా చాలా బాగా మాట్లాడి మీకోసం ఆగిందని చెప్పేసి అయితే ఈ అన్నయ్య బాగా అయితే చూపించాడండి. పాపకి దగ్గరుంది. ఇంకా ఇలా అయితే అని అనుకోలేదు, తొందరగా చూపించి అయిపోతుందని. ఇంకా చాలా సంతోషంగా ఉంది సబ్స్క్రైబర్లను కలవటం కూడా. వీళ్ళకి కూడా ఛానల్ ఉందంట, ఇంకా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా అయితే డైలీ బ్లాగ్స్ అయితే ఇంక పెడతా ఉంటారు ఇంకా అన్నయ్య వాళ్ళు. ఇంకా మా ఊరే వద్దాం అనుకున్నారంట. అదే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా మేమే వచ్చేసరికి ఇంకా అన్నయ్య ఇంకా వీడియో తీసాడు. సరే అన్న అని చెప్పాను, ఈ ఛానల్ ఉందమ్మా మాకు కూడా అని చెప్పేసి అయితే ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే తీస్తా ఉంటారు ఈ అన్నయ్య వాళ్ళు.
అది అంటే మనం ఇక కలవాలి కంపల్సరీ అయితే అనుకున్నాము, కలిసాము మొత్తానికి. ఇగో పాప బుడ్డదాన్ని దీనికే హాస్పిటల్లో చూపించడానికి తెచ్చారు. చూడు 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 అమ్మ, చెల్లి వాళ్ళ అమ్మ. ఇక మనకు తెలిసిందేగా విన్ని. సో అది పరిస్థితి. టైం అయితే 2:00 అవుతుంది. చెల్లి వాళ్ళని మనం ఇంటికి ఇన్వైట్ చేసాము. చేసి మనం ఇక్కడే లంచ్ చేయమని చెప్పేసి మనం లంచ్ ప్రిపేర్ చేసాము చెల్లి వాళ్ళకి. సో ఇక టైం అవుతుంది, 2:00 అవుతుంది. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి వాళ్ళు. ఆటోని రమ్మని చెప్పాను. సో ఆటో వస్తుంది. ఆటో రాగానే చెల్లి వాళ్ళని ఎక్కించి కొంచెం మనం బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టేసి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దాము. సో ఒకసారి చూడండి, చెల్లి వాళ్ళవి కూడా చాలా బాగుంటాయి. వాళ్ళది నేను మన ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వాళ్ళది కూడా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగుంటాయి వాళ్ళ వీడియోస్ కూడా. డైలీ వ్లాగ్స్ తీస్తారు వాళ్ళు కూడా, మనకులాగే బాగుంటుంది. కుటుంబాల మధ్య జరిగేటటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో సో వాటిని బాగా చూపిస్తూ ఉంటారు. ఆ చెల్లి వాళ్ళ అది ఛానల్ లింక్ కూడా మన దాంట్లో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి ఖచ్చితంగా తప్పకుండా. బయలుదేరారు అమ్మాయి వాళ్ళు. ఓకేనా? ఓకే, మరి మనం బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టి మళ్ళీ వద్దాము. మిగతాది మనతో మళ్ళీ మాట్లాడుతున్నాం. ఓకేనా? అమ్మాయి వాళ్ళని మనం బస్ ఎక్కించాము, బయలుదేరారు, వెళ్తున్నారు. ఆ బస్సులో ఉన్నారు. ఎండ మామూలుగా లేదు, ఎండాకాలం ఉన్నట్టే బాగా చెప్తున్నారు. మాస్టారు హాయ్ చెప్పు అందరికి. ఎండ మండిపోతుంది, మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది ఎండ. అసలు నా తెలిసి ఈసారి ఎండాకాలం ఎట్లా బాగా చించుకునిద్ది మనకి. కొంచెం జాగ్రత్తగా బాగా మనల్ని మన ఒంటిని బాగా కాపాడుకోండి. ఇక బయట పనులు చేసే వాళ్ళైతే కొంచెం ఎండను తప్పించుకొని పని చేయడానికి ట్రై చేయండి. బస్ వస్తుంది. ఏందిరా ఎట్రా ఏది ఓకేనా? తోటి సబ్స్క్రైబర్ని కలవటం కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. తోటి సబ్స్క్రైబర్లను కలవటం చాలా సంతోషంగా ఉంది. ఓకే, మనం ఇంటికి వెళ్దాం. ఎండ జనం అంతా మనల్నే చూస్తున్నారు. ఓకేనా? బాయ్. పుచ్చకాయలు తీసుకుందామని వచ్చాను. చూసారు ఎలా ఉన్నాయో? వాటర్ మిలన్ ఇవి కూడా దోసకాయలు ఉన్నట్టున్నాయి, కాకపోతే ఈసారి అంతే కొత్తగా ఉన్నాయి. కొత్త వాటర్ మిలన్ అంట, మరి బాగున్నాయి చూడటానికి, అసలు కలర్ఫుల్గా ఉన్నాయి. తీసుకుందాం, మనం తిందాము. ఇదైతే టేస్ట్ చూసే బాగుంది. ఇవి సేమ్ వాటర్ మిలన్ ఉన్నట్టే ఉన్నాయి, కాదు అది ఒక రకం. ఏయ్ గుమ్ము ఇయ్యన్న కాయ ఒకటి. సో ఇంటికి వచ్చేసాము. బయట ఎండ మాత్రం అసలు విపరీతంగా ఉంది, అసలు దద్దరిల్లిపోతుంది అనమాట. బయటికి తక్కువగా వెళ్ళండి, పని ఉంటేనే వెళ్ళండి, ఊరక మాత్రం అసలు తిరగమాకండి. ఈసారి ఎండలు మాత్రం అదిరిపోయేటట్టున్నాయి నాకు తెలిసి. సో ఇంకా చెల్లి వాళ్ళని ఎక్కిచ్చేసాము. చెల్లి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు, బస్ ఎక్కారు. మనం కూడా ఇంటికి వచ్చేసాము. బాగా 3 అవుతుంది, లంచ్ టైము, ఆకలి అవుతుంది, చెయ్యాలి. సో ఇక అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్. అంటే మిమ్మల్ని నేను కంపల్సరీ అంటున్నానంటే దయచేసి అని అడుగుతున్నాము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి. నేను చెప్పాను కదా, ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోస్ ఇస్తానని. సో ఇంకా మంచి వీడియోస్ ఇస్తాము. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా దోస్తులు.